హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి పాకం గారెలండి. జిలేబీల పాకం గారెలు అన్నట్టు ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేయండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ ముందే చూడవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మినపప్పుని పొట్టు మినపప్పు తీసుకోవాలండి. పొట్టు మినపప్పు తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. పొట్టు మినపప్పుని 8 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఫ్లఫీగా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మనం ఎంత మినపప్పు అయితే వేసుకుంటామో ఒక 2 గ్లాసులు మినపప్పు వేసుకుంటే 2 గ్లాసులు బెల్లాన్ని తీసుకోవాలండి. బెల్లం ములిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని పాకం ఏం రానవసరం లేదండి. కొంచెం బెల్లం కరిగి కొద్దిగా మనకి చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. పాకం ఏం రానవసరం లేదు. చూడండి, ఈ రకంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోండి. పాకం చల్లారిపోతే పాకం పీల్చుకోవు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పుని ఈ రకంగా రుబ్బుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనకి పిండి అనేది ఫ్లఫీగా ఉండాలి. కొంచెం పలుకుగా ఉన్నా పర్వాలేదండి, లేకపోతే గట్టిగా పాకం అనేది పేల్చవు. ఫ్లఫీగా ఉండాలి. వాటర్ తక్కువ వేసుకుని దగ్గరుండి రుబ్బుకోవాలండి. పప్పుని ఈ రకంగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. టేస్ట్కి కొద్దిగా వేసుకుంటే ఉప్పు సరిపోతుంది. పిండి అంతా బాగా కలుపుకొని తీసుకోండి. ఇప్పుడు పిండి పక్కన పెట్టుకొని కొద్దిగా గిన్నెతో వాటర్ తీసుకోండి. మధ్య మధ్యలో చేతులు తడి చేసుకొని గారెలు వేసుకోవడానికి నీళ్ళు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో చేతులు ముంచుకొని కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి గారెలు అనేవి రౌండ్గా వస్తాయి, వంకర టెంకర లేకుండా. నాకు అలవాటు కాబట్టి చేతితో చేస్తున్నాను. మీరు పాల ప్యాకెట్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్తో కానీ సహాయంతో కానీ వేసుకోవచ్చు. ఇలాగ మధ్యలో హోల్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గారెల్ని ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ చేతుల్ని తడుపుకొని తీసుకుంటే మనకి చక్కగా జారిపోతుందండి చేతిలోంచి, లేకపోతే అతుక్కుపోతుంది, చేతులు కంటుకుపోయి గారె అనేది కరెక్ట్గా రాదు. మనం ఏ గారికి ఆ గారి వాటర్ తడుపుకుని 2 చేతులు ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఉండని రౌండ్గా చేసుకుంటే వంకర టెంకర లేకుండా బాగా వస్తాయి గారెలు. ఇలాగ మనకి ఎన్ని గారెలు అయితే కావాలో అన్ని గారెలు కూడా ఇలాగ తయారు చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. మనకి గారెలు మరీ మందంగా ఉండకూడదండి, అలాగని మరీ పలచగా ఉండకూడదు. మీడియంగా పెద్ద గారెలు ఇలా వేసుకుంటే ఒక గారె తిన్నా సరిపోతుందండి. జచ్చు జిలేబీలు తిన్నట్టే ఉంటాయి. కొంచెం హై ఫ్లేమ్ మీద మనం కొంచెం ఎర్రగా వేయించుకోవాలి గారెల్ని. ఇలా గారెలు వేగిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పాకంలో వేసుకోవాలి. మూత తీసుకుని పాకంలో వేసుకుని గారెల్ని ఒకవైపు కొద్దిగా మునిగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగ అటు ఇటు తిప్పుతూ పాకాన్ని ఒక 1 మినిట్ ఉంచారంటే పాకంలో మనకి గారెలు అనేవి పాకం పీల్చుకుంటాయి. ఇప్పుడు మిగతా గారెలు కూడా వేసుకుని తీసుకుందాం. మనకి అంత పిండి రుబ్బడంలోనే ఉంటుందండి. పాకం మనకి గారి పాకం పీల్చడానికి ఇలా మనకి మెత్తగా ఫ్లఫీగా ఉండాలి. అలాగని వాటర్ ఎక్కువ వేయకూడదు. వాటర్ ఎక్కువ వేస్తే ఆయిల్ అనేవి పీల్చేస్తాయి. ఇలాగ ఎర్రగా క్రిప్సీగా వేపుకొని పాకంలో వేసుకుంటే సేమ్ అచ్చు జిలేబీలు తిన్నట్టే ఉంటాయండి పాకం గారెలు. ఇంట్లో హెల్తీగా చక్కగా పిల్లలకి పెద్దలకి అందరికీ వండి పెట్టచ్చు పాకం గారెలు.
బయట జిలేబీల కన్నా ఇలాగా హోమ్మేడ్గా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాకం గారెలు. ఇలాగ మొత్తం గారెలు తీసుకొని మిగతా గారెలు కూడా ఇందులో వేసుకోండి. మీకు పిండి గట్టిగా అయిపోతే పాకం అనేవి పేల్చవండి, గారెలన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి పిండిని జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఇలాగ మొత్తం పాకం నుంచి తీసిన గారెలన్నిటిని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా పాకం గారెలు జిలేబీలాగా ఉంటాయండి. పైన క్రిప్సీగా లోపల జ్యూసీగా మనకి 3 రోజుల వరకు బయట ఉంచినా కూడా పాడవ్వవు. అంత బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి వెళ్ళండి. ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ